ఓం నమో నారాయణాయ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. తొలి ఏకాదశి పండుగ చాలా విశేషమైనటువంటి పండుగ. తొలి ఏకాదశి 2026వ సంవత్సరం ఎప్పుడు వచ్చింది? ఉపవాస నియమాలు ఏమిటి? పూర్తి విశిష్టత, పేలాల పిండి ఎందుకు తినాలి ఆ రోజు, అంతే కూడా ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు, ఆ రోజు ఏ రంగు వస్త్రాలను ధరించాలి, స్వామికి ఏ విధమైన నైవేద్యాన్ని సమర్పించాలి, అలాగే ఏ పూలతో స్వామిని అర్చించాలి అనేక ఇలాంటి విషయాలని తెలుసుకునే ముందు ప్రేక్షకులకందరికీ నేను ముఖ్యంగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. ఆధ్యాత్మిక విషయాలతో పాటు అనేక మంది ప్రముఖుల జీవిత విశేషాలను కూడా మీకు ఎప్పటికప్పుడు నూతన విషయాలని మేము తెలియజేస్తున్నాం. కనుక మా ఛానల్కి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. @మాట్లాడుకుందాం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. హిందూ సాంప్రదాయాలలో తొలి ఏకాదశికి విశేషమైనటువంటి స్థానం ఉన్నది. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిని, శయనేకాదశిని, హరివాసరం, పేలాల పండుగ అని అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ పండగకు ఒక ప్రత్యేకత సంతరించుకుందనే చెప్పాలి. ఈ సంవత్సరం 2026 జూలై 25వ తేదీన శనివారం రోజున తొలేకాదశి పండుగగా మనం జరుపుకుంటున్నాం. పురాణాల ప్రకారంగా శ్రీ మహావిష్ణుమూర్తి క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు ఆయన నిద్రకు ఉపక్రమిస్తారు. అందుకని శయనేకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. చాలా వైష్ణవ దేవాలయాల్లో ఈరోజు విష్ణు శయనోత్సవం అనే చక్కటి కార్యక్రమాన్ని జరుపుతారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి శ్రీ మహావిష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. ఈ 4 నెలలని చాతుర్మాస దీక్ష అని చెప్తూ ఉంటారు. ఈ చాతుర్మాస దీక్ష తీసుకునే మఠాధిపతులు కానీ పీఠాధిపతులు వీళ్ళందరూ ఒక చోట స్థిరంగా ఉండి, అంటే ప్రయాణాలు చేయకుండా నిరంతరం జప తప హోమ పురాణ కాలక్షేపంతో గడపటం, దీక్షా ధర్మాలను పాటిస్తారు. అంటే ఏకభుక్తం, భూశయనం అలాంటివన్నీ ఆచరిస్తారు. తొలి ఏకాదశి పండుగ మా ఇంట్లో అయితే బాగా జరుపుకుంటామండి. ఎందుకంటే ఆ రోజు మా హస్బెండ్ పుట్టినరోజు అనమాట. తొలి ఏకాదశి నాడే ఆయన పుట్టారు. తొలి ఏకాదశి పండుగ మా ఇంట్లో ప్రత్యేకంగా బాగా జరుపుకుంటాం. చిన్న కథని మనం ఇప్పుడు చెప్పుకోవాలి. కృతయుగంలో మురాసుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలని ఋషులని హింసిస్తూ బాధిస్తూ ఉన్నటువంటి తరుణంలో వీరందరూ మహావిష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకోవడంతో వారికి ఆ బాధని తొలగిస్తానని ఆయన మాటిచ్చారు. అందువల్ల శ్రీ మహావిష్ణుమూర్తి 1000 ఏళ్ళు పోరాడి అలసిపోయి ఒక గృహలో విశ్రాంతి తీసుకోవటాన్ని గమనించిన ఆ మురాసుడనే రాక్షసుడు శ్రీ మహావిష్ణుమూర్తి సంవరించడానికి సిద్ధమవుతున్న తరుణంలో శ్రీహరి శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించింది. ఆ రాక్షసుని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణుమూర్తి ఆ కన్యని వరం కోరుకోమని అడుగుతారు. తాను విష్ణుప్రియగా లోకాల చేత పూజలు అందుకోవాలని కోరుకుందట. నాటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అప్పటి నుంచి భక్తులందరూ ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సామ్రాజ్యాన్ని పొందినట్లు మనకి పురాణాల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. తొలి ఏకాదశి రోజున వేకువజాముని లేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని, ముఖ్యంగా పూజాగది శుభ్రం చేసుకొని దీపాలని వెలిగించాలి. పవిత్రమైనటువంటి గంగాజలంతో శ్రీ మహావిష్ణుమూర్తికి అభిషేకం చేయాలి. ఈ పవిత్రమైనటువంటి రోజున ఉపవాస దీక్ష ఉదయం నుంచి ప్రారంభించాలి. విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి కూడా పూజించాలి. శ్రీ మహావిష్ణుమూర్తికి పండ్లని, పేలాల పిండిని నివేదనగా సమర్పించాలి. పేలాల పిండి తీసుకోవటం వల్ల వెనకాల దానికి దాగి ఉన్నటువంటి ఆంతర్యం, వర్షాకాలం ప్రారంభంలో వాతావరణ మార్పుల వలన వచ్చే అనారోగ్యాలని నివారించడానికి ఈ పేలాల పిండి తీసుకుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో ఎక్కువగా పండగలు పబ్బాలు వస్తూ ఉంటాయి. సాధారణంగా ఏకాదశికి శ్రీ మహావిష్ణుమూర్తికి అంకితం చేసినటువంటి రోజు. ప్రతి ఏకాదశికి ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది అని చెప్పాలి. అన్ని ఏకాదశుల కన్నా
తొలి ఏకాదశి. ఇక్కడి నుంచి మనకి పండగలు కూడా నెలకొక పండుగ చొప్పున వస్తూ ఉంటాయి. ప్రేక్షకులకు ఒక చక్కని ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం కామెంట్ బాక్స్లో పెట్టవలసిందిగా కోరుతున్నాం. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించడానికి మొదలుపెట్టే సమయాన్ని గమనించినటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న గ్రంథాలని అపహరించి సముద్ర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు. అది తెలుసుకున్న శ్రీ మహావిష్ణుమూర్తి ఆ రాక్షసుడిని సంవరించి ఆ వేదాలని తీసుకొచ్చి బ్రహ్మకు అప్పచెప్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణుమూర్తి ఎత్తినటువంటి అవతారం ఏంటది? ప్రశ్న: ఏ మత్స్యావతారం, బి కూర్మావతారం, సి వరాహావతారం, డి నరసింహావతారం. ఈ ప్రశ్నలకి సమాధానం కామెంట్ బాక్స్లో పెట్టవలసిందిగా కోరుతున్నాం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్న వారు ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున పూజా గదిలో ఈశాన్య భాగాన ఒక చక్కని పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిపై పసుపు వస్త్రాన్ని వేసి అక్షింతలని పోసి ఆదిశేషువుపై పడుకున్నటువంటి విష్ణుమూర్తి యొక్క ఫోటోని కానీ లేకపోతే విగ్రహం కనుక ఇంట్లో ఉన్నట్టయితే ఆ విగ్రహాన్ని పెట్టి స్వామి చుట్టూ బియ్యపిండితోనూ ఆవునీతితో చేసినటువంటి పిండి దీపాలని వెలిగించి స్వామికి చుట్టూ పెట్టాలి. పసుపు రంగు వస్త్రాలతో ధరించి పసుపు రంగు పుష్పాలతో పసుపు అక్షంతలతో విష్ణు సహస్రనామ పారాయణ చదువుకుంటూ తులసి దళాలని వేసుకుంటూ స్వామికి తులసి మాల కూడా సమర్పించాలి. ఆ విధంగా ఓం నమో నారాయణాయ, ఓం నమో వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ పూజిస్తూ ఆ రోజు ఉపవాసం చేయాలి. స్వామికి నివేదించే పదార్థం పేలాల పిండిని పండ్లని కానీ స్వామి చెంత ఉంచి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత స్వామికి నివేదన చేసిన ప్రసాదంలో ముఖ్యంగా తులసి దళం ఉండేటట్టుగా చూసుకోవాలి. తర్వాత 11 పిండి దీపాలని 11 అగరబత్తులని వెలిగించి చివరిగా హారతిని కర్పూర హారతి ఇచ్చి స్వామికి నమస్కరించుకోవాలి. ప్రేక్షకులకు మరొక ప్రశ్న. శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క వక్షస్థలం పైన ఉండే దివ్య చిహ్నాన్ని ఏమంటారు? ఏ శ్రీవత్ససం, బి కౌస్తుభం, సి సుదర్శనం, డి వైజయంతి. సరి అయిన సమాధానాన్ని మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. మీ శక్తి సామర్థ్యాల మేరకు ధన ధాన్య వస్త్ర దానం చేయాలి. ఆ రోజు చేయకూడనటువంటి పనులలో తలస్నానం అనేది చేయకూడదు. అంటే ముందు రోజు చేసేసేయాలి. గోళ్ళు జుట్టు కత్తిరించుకోవటం అలాంటి పనులు చేయకూడదు. అన్నాన్ని ఆహారంగా తీసుకోకూడదు. ఉల్లి వెల్లుల్లి కూడా పదార్థాలు తినకూడదు. బయట నుంచి వండుకొని వచ్చినటువంటి పదార్థాలు కూడా తినకూడదు. ఆ రోజున ఎటువంటి కలహాలు పెట్టుకోకూడదు. మనసు భగవంతునిపై లగ్నం చేసుకుంటూ శ్రీహరిని స్మరించుకుంటూ పూర్తి రోజంతా ఉపవాసం చేసుకొని ఉండలేని వాళ్ళు పళ్ళు పాలు తీసుకోవచ్చు. అలా చేసి రాత్రి కూడా పాలని పళ్ళని ఆహారంగా తీసుకొని జాగారం కనుక చేయగలిగితే చాలా మంచిది. ఆ మరుసటి రోజు ద్వాదశి గడియలు ఉండగానే ద్వాదశి పారాయణ పూర్తి చేసుకోవాలి. అంటే ద్వాదశి గడియల్లో ఉండగానే మరొకసారి దేవాలయంకి వెళ్ళి స్వామిని వారిని దర్శనం చేసుకొని ఇంట్లో పునఃపూజ చేసుకొని ఒక బ్రాహ్మణుడికి భోజనాన్ని సదుపాయం ఏర్పాటు చేసి వారికి దక్షిణ తాంబూలాన్ని ఇచ్చి కాళ్ళకి నమస్కరించుకోవాలి. ఉపవాస దీక్ష విరమించి భోజన కార్యక్రమాలను చేయాలి. అదే రోజు రాత్రి మళ్ళీ ఆహారం తీసుకోకుండా అల్పాహారం ఏదైనా ఆ రోజు ద్వాదశి రోజు 3వ రోజు రాత్రి కూడా. అప్పటికి ఏకాదశి వ్రతం మనకు పూర్తిగా సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. తొలి ఏకాదశి రోజున మీరు స్వామిని ఏ గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు అనేది కూడా మీరు మెన్షన్ చేయవచ్చు. కొత్తగా ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వడమే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ అలాగే @మాట్లాడుకుందాం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ అనే నామాన్ని కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను. చూసిన వారందరికీ ఈ వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి, శుభం.